చూడండి, ఈ దేవస్థానము ధర్మస్థలం పక్కల 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది శ్రీరామచంద్ర వారి దేవస్థానం అన్నమాట. అయితే చూసేదానికైతే కనులకు కనువిందుగా ఉంది. నిజంగా పూల చెట్లతో చుట్టూ పెట్టిండ్రు ఆయన అదృష్టం ఇటువంటి దేవస్థానాలు చూడాలంటే. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఒక్కసారిగాన దేవస్థానం చూసామంటే జన్మలో మర్చిపోలేం. ఆ విధంగా ఉందండి. మేమైతే ఫ్యామిలీతో వెళ్ళాము, చూసాము. అయితే దిగిన వెంటనే చూస్తున్న అందంగా ఉండే దేవస్థానానికి లోపలికి వెళ్ళామండి. వెళ్ళిన తర్వాత చూస్తే మామూలుగా అనేది లేదనమాట. ప్రతి ఒక్కటి నిదానంగా చూడండి మన వీడియోలో మీకు. ఎందుకంటే ఇటువంటి గొప్ప గొప్ప వీడియోలు చూడాలంటే చాలా అదృష్టం ఉండాలన్నమాట. మనం ఎక్కడ పోకుండా ఇంట్లో కూర్చొని ఈ వీడియోలు చూడాలంటే చూడండి ఎలా ఉన్నాయి. ప్రతి ఒక్కరూ చూడండి దేవస్థానానికి ఎంట్రన్స్ అయిన ముందు పక్కనే నీళ్లు వెళ్ళిపోతా ఉంటాయి, పారుతా ఉంటాయి అనమాట. చూడండి, అది కూడా ఆ టైప్ లో ఒక మంచి రాయి ఉంది. చూడండి ఎంత అందంగా ఉంది. ఇప్పుడు మనం లోపలికి ఎంటర్ అవుతున్నాం. ఎలా ఉందో దేవస్థానం. అయితే మేము ఫస్ట్లోనే వినాం కాబట్టి అప్పుడు ఇంకా రష్ అనేది రాలేదు. మళ్ళా భారీగా టైం పెరిగే కొద్దీ భారీ జనాలు వస్తా అన్నారనమాట. మేము రిటర్న్ వచ్చేసాం తొందరగా. అయితే ఇంకొకటండి, ఇటువంటి పుణ్యక్షేత్రాలు నేను చూసిన వాటిల్లో కూడా ఇప్పటి వరకు కూడా ఇటువంటి కాళ్ళు కడుక్కొని ఇది కూడా పుణ్యస్థానం అనమాట. చూడండి, అక్కడ కాళ్ళు కడుక్కొని అటు నుంచి పైకి వెళ్తూ ఉన్నాం. చూడండి, అక్కడ మా అమ్మాయి కూడా అక్కడే ఉన్నారు. చూడండి ఎలా ఉందో. చూడండి, గుళ్ళకి ఎంట్రన్స్ అయ్యేటప్పుడు నీళ్ళు ఎంత తెల్లగా కనిపిస్తున్నాయి. చూడండి, నీళ్ళు కడుక్కొని వచ్చిన తర్వాత వాటర్ దేవస్థానంలోకి ఎంట్రన్స్. ఇది ఎలా పైకి వెళ్ళేదారి అన్నమాట. మహానుభావుడు చూస్తా అంటే ఇంకా కొంచెం చూస్తామనిపిస్తుంది అనమాట. పైకి వెళ్ళేటప్పుడు అంతగా అటుపక్క ఇటుపక్క చూస్తుంటే మనసుకు ఎంత ఆనందం ఇంకా చూస్తామనిపిస్తుంది. రూపాయి ఖర్చు లేకుండా మంచి మంచి పుణ్యక్షేత్రాలన్నీ చూసుకుంటా అన్నారు మీరు. చూడండి, నిజంగా మన వీడియో చూసేలో మీరంతా అదృష్టవంతులే. ఎందుకంటే ఇంట్లో కూర్చొని ఇంత అందమైన దేవస్థానాలన్నీ మీకోసం కష్టపడి నేను చూపించా కాబట్టి మీరు కూర్చొని లక్షణంగా చూడండి ఎలా ఉన్నాయో. చూడండి ఎలా ఉందో. చూడండి చూడండి, ఇది మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. ఈ ఎంట్రన్స్లో శ్రీరామచంద్రుని సేవకులను ఎలా తీర్చారో చూడండి. చూడు, ఇంకా లోపలికి వెళ్ళబోతాము. ఒకవేళ కెమెరా అనేది ఇక్కడ చూడనివ్వరు, కానీ మీకోసం కష్టపడి ట్రై చేస్తా వీలైన కాటికి. ఎన్ని తావల పాపం నా ఫోన్లు పెరుక్కున్నారు, వీడియోలు డిలీట్ చేసినారు, మళ్ళీ తెలియకుండా పోయి తీసిన కష్టపడతా ఉన్నాను అనమాట. కానీ ఎందుకు మన వాళ్ళకు చూపించాలని. చూడు, ఆ పైన నుంచి తీసిన వీడియో ఇది. గుడికి ఆపోజిట్గా ఉండేది. ఆ వ్యూ చూడండి ఎలా ఉందో ఒకసారి. ఆ పచ్చదనము, ఆ గ్రీనరీ ఎంత చూడముచ్చటగా ఉందో చూడండి. ఇది వీడియో అదురుతుంది, నడుస్తా తీస్తాను కాబట్టి అదురుతుంది అనమాట. అయినా కూడా బాగా నీట్గానే వచ్చింది. చూడండి, చూడు. ఇంకా లోపలికి వెళుతున్నాము. వెళ్ళేటప్పుడు వీడియో అక్కడ కనీసం ఫోన్ జేబులైనా కానీ పెట్టుకొని ఎట్లా అట్లా మీకైతే వీడియో కంప్లీట్గా తీసి చూపిస్తాను అన్నమాట.
చూడండి ఎంట్రన్స్. చూడండి ఇది గుడి. అబ్బా ఈ లోపలనైనా శిల్పాలు పెట్టినారు, మహా అద్భుతంగా పెట్టినారు నాయన. కెమెరా తేవడం అన్నమాట. ఆ గుళ్ళో నుంచి అయినా కానీ మీకు చూపించేదానికి నిన్న అనిపిస్తుంది కూడా అంత ఆనందంగా ఉంది. గుడి లోపల మొత్తం పాలరాతితో కట్టారు. కట్టకమైతే శిల్పాలు కూడా అదే విధంగా చెక్కారనమాట. చూడండి బాగా నిదానంగా వీడియో క్లిక్ లేకుండా చూడండి. ఒక 12-13 నిమిషాలు ఉంటుంది వీడియో అంతా కూడా. ఒక్కసారి చూసినామంటే మన జన్మ ధన్యం అయిపోతుంది, అంత ఆనందంగా ఉంది. చూడండి ఎలా శిల్పాలు చెక్కారో చూడండి. ఇది ఇప్పుడు మనం చూస్తున్నది వచ్చి మెయిన్ హెడ్ లోపల ఉండే సీతారామ లక్ష్మణుడు అనమాట. అక్కడ వెళ్తూ ఉంటే తమిళనాడు నుంచి వచ్చిన ఒక భజన బృందం అయితే భజన చేస్తుంది. నేను ఫోన్ తీయకూడదని చెప్పి జేబులో వేసుకున్నా, జేబులో పెట్టుకున్నప్పుడు సరిగా కనపడడం లేదనమాట. అది నిలువుని వచ్చింది వీడియో, సరిగ్గా కనపడడంలే. చూడండి వాళ్ళు అక్కడ భజన చేస్తున్నారు. ఈ దేవస్థానము చూడండి. అది మళ్ళీ మేము బయట వచ్చామన్నమాట. బయట వచ్చి వెనక నుంచి తీస్తుంటే దేవస్థానము ఎలా ఉందో చూడండి. చుట్టుపక్కల వెనకంతా చూపించాను. ఈ వెనక కూడా దేవస్థానమే. ఇది వచ్చి వెనక మనం ఇప్పుడు మనం చూడబోయేది వచ్చి వినాయక స్వామి దేవస్థానం అన్నమాట. అది సరేనా. ఈ వీడియోలో ఇంకా లాస్ట్లో 2 బిట్లు వస్తాయి, కంపల్సరీ చూడండి. మహిళలు భజన చేస్తూ డ్యాన్స్ చేస్తూ భజన చేశారు, తమిళనాడు మహిళలు. భలే బాగుందన్నమాట. అది కూడా చూపిస్తాను మీకు. చూడండి, ఏ ఒక్కరు మిస్ కావద్దు, లాస్ట్ వరకు చూడండి. ఇంత అందమైన దేవస్థానాన్ని ఆదర్శించుకొని మీ జన్మ ధన్యము చేసుకోండి. ఇది వచ్చి 2nd ఫ్లోర్లో దేవస్థానంలో 2nd ఫ్లోర్లో ఉండేది సీతారాముల వారు. 2nd ఫ్లోర్ కాదు, కింద ఫ్లోర్లో ఉండేది అనమాట. చూడండి పైన పరమేశ్వరుడు, పార్వతి, మహా గణపతి వారు ఎలా ఉన్నారో చూడండి. మా పుట్టోడైతే చూడండి. ఇది వీడియో కొంచెం నిలువున కొంచెం అడ్డం ఎందుకు వచ్చిందంటే, ఎక్కడైతే తీయకూడదో అక్కడ కెమెరా ఆన్ చేసుకొని జేబులు పెట్టుకునే అటువంటిప్పుడు ఆ విధంగా వచ్చిందనమాట. అయితే చూడండి, అడ్జస్ట్ చేసుకొని ఏం చేస్తావు, వీళ్ళు లేనప్పుడు ఎట్నోటి తేవాల్సిన వస్తుంది. తీసినాము. ఇప్పుడు చూడు ఈ బృందం అమ్మవారు సీతమ్మవారు కదా, సీతమ్మవారు కదా, సీతమ్మవారు.
వాళ్ళకి వాళ్ళమ్మ వాళ్ళమ్మ